హలో హాయ్ ఫ్రెండ్స్, మొన్ననైతే దేవరా సినిమా చూసాను. ఫస్ట్ డేనే చూసినాను, కాకపోతే వర్క్ వల్ల ఇవ్వలేకపోయినాను రివ్యూ. మా మూవీ చూసుకుంటే ఫస్ట్ 20 మినిట్స్ అయితే కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాతనైతే పర్లేదు, సాంగ్స్ అయితే బాగున్నాయి. ఒక సాంగ్ అయితే మా థియేటర్లో అయితే వేయలేదు, 3 సాంగ్స్ అయితే ప్లే చేశారు. ఫస్ట్ ఫైట్ కత్ల కోసం ఉంటుంది కదా, దేవరావును వీరను సైఫ్ అలీ ఖాన్. ఫస్ట్ ఫైట్ అయితే నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. కాకపోతే విజువల్స్ కానీ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఎఫర్ట్స్ అయితే సెకండ్ హాఫ్ అయితే షార్క్స్తో కానీ ఆ సముద్రం ఎఫెక్ట్స్ కానీ మంచిగా, ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. నాకు చాలా ఎంజాయ్ చేశాను. మూవీ అంతా డిసప్పాయింట్ అయితే లేదు. బయట బాగా అటు 2 వర్డ్స్ నడుస్తున్నాయి, బాగుందంటారు, బాగాలేదంటారు. మీరైతే వెళ్ళండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని అయితే వెళ్ళకండి, నార్మల్గా వెళ్ళి చూడండి, పక్క నచ్చుతుంది. లాస్ట్ అయితే ట్విస్ట్, అది మామూలు కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలి ఆ టైప్లో పెట్టారు. కాకపోతే చాలా నాకు ఇంత కన్ఫ్యూజ్గా ఉంది. ఎలా చూపిస్తాడో, సీన్ని ఎలా కన్విన్స్ చేస్తాడో కొరటాలో నాకు అర్థమైతే లేదు. ఆ కొడుకు అంతమందిని చంపినోడు ఎందుకు చావాలనుకుంటాడు అయితే నాకు అర్థం కాదు. అతను బతికి ఊరినైతే ఏదో ఒకటి మంచి మార్గంలో నడిపించవచ్చు, కాకపోతే ఎందుకు చనిపోయాడు కథ, అదైతే పెద్ద ట్విస్ట్. చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. నాకైతే ఇలా అనిపిస్తుంది. సాంగ్స్ అయితే బాగున్నాయి, హీరోని పర్లేదు, బాగానే ఉంది, యాక్టింగ్ అయితే చాలా బాగుంది. నాకు ఎన్టీఆర్ చెప్పిండు ఆడుకుంటూ ఒక పెద్ద డైలాగ్ ఉంటుందని, నాకు అర్థం కాలేదు డైలాగ్ ఎక్కడ ఉందో. మీకు అర్థమైతే కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. నాకైతే యాక్టింగ్ అయితే ఎరగొట్టాడు ఎన్టీఆర్. ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ అయితే కింగ్, మొత్తం రచ్చ చేసేసాడు. డ్యాన్స్ అయితే నాకు ఫస్ట్ సాంగ్ డ్యాన్స్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఏ సాంగ్ నచ్చిందో కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.